డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలనలో రాసినటువంటి మాట ఒకటి. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టువనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహాజ్ఞానులని, అట్టివారి ఆదేశాలను ధిక్కరించడం మహాపాపమని ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువల్ల కుల వ్యవస్థను వదులుకోమని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మతభావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే. మొదటి 2 రకాల సంస్కరణలు సులభమే కావచ్చు, కానీ ఈ తరహా సంస్కరణ కుల నిర్మూలన చాలా మహత్తరమైన పని, చాలా వరకు అసాధ్యమైన పని కూడా కావచ్చు. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల మీకు కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉన్నదన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా కుల నిర్మూలనలో ఈ విషయాన్ని చెప్తున్నారు. జై భీమ్.